హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో చాలామంది అడుగుతున్నారు, ఇజ్రాయెల్లో ఉన్న ఆలివ్స్ చెట్లను చూపించండి, లేకపోతే ఆలివ్ ఫార్మ్స్ని చూపించండి చాలామంది అడుగుతున్నారు. సో మీకోసం ఈరోజు ఆలివ్స్ ఫార్మ్స్కి వచ్చాను జెరూసలేంలో. సో ఇది కూడా మౌంటైన్స్ మీద పండిస్తున్నారు ఈ ఆలివ్స్ చెట్లు కూడా. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్లో ఆలివ్స్ కాస్ట్ కానీ ఆలివ్ ఆయిల్ కాస్ట్ కానీ చాలా తక్కువగానే ఉంటుంది. సో ఎక్కువ శాతం ఇక్కడ వాళ్ళు సొంతంగా ఆలివ్స్ని పండించుకోవడం చేస్తారు. సో మ్యాక్సిమం వాటి ద్వారా వాళ్ళకి ఆయిల్కి, లేకపోతే సలాడ్కి యూజ్ చేసుకోవడానికి, లేకపోతే పికిల్స్ యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ కొనేది చాలా తక్కువ వీళ్ళు. సో ఎవరికి వాళ్ళు సొంతంగా ఇక్కడ పండించుకుంటూ ఉంటారు ఆలివ్స్ అయితే కనుక. బట్ ఇదైతే సైజ్ ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడు నార్మల్ అయితే మీడియం సైజులో ఉంది ప్రజెంట్ అయితే కనుక. ఇది ఇంకా సైజ్ పెద్దగా అవుతాయి. సో నా మీడియం సైజులో ఉన్నాయి ప్రజెంట్ ఈ ఆలివ్స్ అయితే కనుక. సో ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఆకుల కంటే కూడా ఈ ఆలివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తం ట్రీ అంతా కూడా. సో చెట్టుకి మొదలంతా కూడా ఒక పెయింట్లో వేశారు. ఇది మెడిసిన్ అంట. సో దానివల్ల ఏంటంటే ఈ చెట్టుకి ఎటువంటి చీడ పట్టకుండా ఉండడానికి ఈ మెడిసిన్ అనేది ప్రతి చెట్టుకి కూడా ప్రతి చెట్టుకి కూడా కింద కాండం అంతా కూడా ఇలాంటి మెడిసిన్ అప్లై చేయడం జరిగింది. ప్రతి చెట్టుకి కూడా ఉంది ఇలానే. అన్ని చెట్లకు కూడా సేమ్ ఇదే మెడిసిన్ అప్లై చేస్తున్నారు. డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారానే వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలివ్స్ కూడా. సో చాలా బాగా వచ్చింది ఫ్రూటింగ్ అయితే కనుక. సో ఇది కట్ చేయడం కూడా, ఈ హార్వెస్టింగ్ కూడా మిషన్స్తోనే చేస్తారు. ఏదైతే ఈ ఆలివ్ ట్రీ ఉందో, సో దీనికి చుట్టూ ఒక ఎట్లాంటిది అరేంజ్ చేసిన తర్వాత దీన్ని షేక్ చేయడం జరుగుతుంది మిషన్ తోటి. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ ఆలివ్స్ అన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. సో చాలా ఈజీ వేలో హార్వెస్టింగ్ అయితే చేస్తారు. మ్యాన్ పవర్తో అయితే కనుక చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ ఈ మిషన్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గానే ఈ హార్వెస్టింగ్ అనేది కూడా అయిపోతుంది వీళ్ళకి. సో చాలా బాగా నీట్గా చేసి పెట్టారు. ఇవన్నీ కూడా చాలా బాగుంది ఏరియా అంతా. ఏదైతే ఆలివ్ ఫార్మ్స్కి నేను వచ్చానో, సో ఈ ఆలివ్స్ వెరైటీ వచ్చేసి మంజనీలో. సో ఇది 2 స్టేజెస్లో హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి గ్రీన్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ బ్లాక్ కలర్గా చేంజ్ అయినప్పుడు. సో 2 టైప్స్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆలివ్స్ తోటి ఆయిల్ తయారు చేస్తారు అండ్ సలాడ్స్ కింద కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ మంజనీలో ఆలివ్స్నే మనకి ఎక్కువగా పిజ్జాస్ మీద యూజ్ చేయడం జరుగుతుంది. గ్రీన్ ఆలివ్స్ అండ్ బ్లాక్ ఆలివ్స్ గా మారినప్పుడు రెండు కూడా స్లైసెస్ గా మనం ఎక్కువగా పిజ్జాస్ మీద చూస్తూ ఉంటాం. ఇజ్రాయెల్లో 8 రకాల ఆలివ్స్ ని పండిస్తున్నారు. అంటే ఇక్కడున్న వాతావరణానికి అనుకూలంగా ఉండే 8 రకాలని వీళ్ళు పండించడం జరుగుతుంది. అందులో జూరీ, బర్నియా, మంజనీలో ఆలివ్స్ ఫామ్ ప్రజెంట్ నేను ఉన్నది ఇదే. తర్వాత వచ్చేసి పికోలియో, ముస్హాన్, నూబో, పికోలోన్, మాలోట్ అనే ఈ 8 రకాలు ఇజ్రాయెల్లో పండించడం జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా ఆయిల్ కి అండ్ సలాడ్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది ఈ ఆలివ్స్ అయితే. ఈ మంజలినో గ్రీన్ ఆలివ్స్ అండ్ బ్లాక్ ఆలివ్స్ కాస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది మార్కెట్ లో. ఈ ఆలివ్స్ ని కంటైనర్ లో స్టోర్ చేసి సేల్ చేస్తుంటారు. సో ఆ కంటైనర్ లో స్టోర్ చేసే విధానంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్లైసెస్ గా, హోల్ గా అండ్ క్రాక్డ్ అంటే పగిలిన ఆలివ్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఏదైతే హార్వెస్టింగ్ టైంలో పగిలిన ఆలివ్స్ ఉంటాయో వాటిని కూడా వీళ్ళు వెనిగర్ లో, లేకపోతే సాల్ట్ వాటర్ లో సోక్ చేసి, లేదంటే ఆలివ్ ఆయిల్ లో కూడా సోక్ చేసి ఇక్కడ కంటైనర్స్ తో సేల్ చేయడం జరుగుతుంది. మనకి మార్కెట్ లో కూడా అలానే దొరుకుతాయి. సో ఈ కంటైనర్ సైజ్ వచ్చేసి 635 గ్రామ్స్ ఉంటుంది ఒక కంటైనర్ సైజ్. సో బ్లాక్ మంజనీలో ఆలివ్స్ కాస్ట్ వచ్చేసి మీకు డాలర్స్ లో చెప్పాలంటే 5.49 గా ఉంటుంది. అంటే మన కరెన్సీలో 459 రూపీస్ అవుతుంది. క్రాక్డ్ ఆలివ్స్ ఏవైతే మనకి హార్వెస్టింగ్ చేసే టైంలో పగిలిన ఆలివ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వీళ్ళు యూజ్ చేస్తారు. అవి కూడా వేస్టేజ్లోకి పోవు. సో అవి కూడా సేల్ చేస్తారు. అది కూడా కాస్ట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు. $5.49 గానే ఉంది. అంటే 459 అవుతుంది మన కరెన్సీలో. గ్రీన్ ఆలివ్స్ కంటైనర్ వచ్చేసి 5.49 గా ఉంది, 459 అవుతుంది. బ్లాక్ ఆలివ్స్ హోల్ అంటే అందులో సీడ్ తీయకుండా వాటిని సేల్ చేస్తే కనుక వాటి కాస్ట్ అయితే కనుక 5.79 గా ఉంది. అంటే గ్రీన్ ఆలివ్స్ కంటే కూడా బ్లాక్ ఆలివ్స్ కాస్ట్ ఎక్కువ. మంజనీలో ఆలివ్స్ ఉన్నాయో ఇవి గ్రీన్ గా ఉన్నప్పుడు ఒక కాస్ట్ లో ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ గా మారినప్పుడు ఒక కాస్ట్ లో ఉంటుంది. ఈవెన్ ఆయిల్ లో కూడా ఈ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది మార్కెట్ లో. ఈ మంజనీలో ఆలివ్స్ గ్రీన్ గా ఉన్నప్పుడు ఆయిల్ చేసిన ఆయిల్ కాస్ట్
డిఫరెంట్గా ఉంటుంది. బ్లాక్ కలర్గా మారిన తర్వాత చేసినటువంటి ఈ మంజనీలో ఆలివ్స్ ఆయిల్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో గ్రీన్ ఆలివ్స్ కాస్ట్ అయితే కనుక 750 ml 55 షెకెల్ అవుతుంది. 55 షెకెల్ అంటే మన కరెన్సీలో 1263 అవుతుంది. అదే బ్లాక్ ఆలివ్ 750 ml అయితే కనుక 65 షెకెల్గా ఉంది, అంటే 1492 రూపీస్ అవుతుంది మన కరెన్సీలో. గ్రీన్ ఆలివ్ ఆయిల్ అయితే కనుక 5 లీటర్స్లో దొరుకుతుంది ఇక్కడైతే కనుక. సో 5 లీటర్ కాస్ట్ వచ్చేసి 295 షెకెల్గా ఉంది, అంటే మన కరెన్సీలో 6775 రూపీస్ అవుతుంది. అదే కనుక బ్లాక్ ఆలివ్ తీసుకుంటే కనుక బ్లాక్ ఆలివ్ అయితే కనుక 395 ఉంది. 100 షెకెల్ డిఫరెన్స్ ఉంది బ్లాక్ కి గ్రీన్ కి. ఈ రకంగా ఉంటుంది ఆలివ్ ఆయిల్ కాస్ట్ అయితే కనుక ఇజ్రాయెల్లో. బట్ ఎక్కువ శాతం వీళ్ళు ఓన్గానే పండించుకోవడం జరుగుతుంది. ఓన్గా పండించుకున్న ఈ ఆలివ్స్ని వాళ్ళు ఓన్గానే ఆయిల్ చేసుకుంటారు, లేదంటే పికిల్స్గా తయారు చేసుకోవటం, లేకపోతే సలాడ్స్కి తయారు చేసుకోవటం చేస్తూ ఉంటారు అనమాట. సో ఇజ్రాయెల్లో అయితే కనుక ఈ విధంగా ఉంది ఆలివ్స్ కాస్ట్ అయితే కనుక. ఇదంతా కూడా నేను ఇప్పుడు ఉన్న ఆలివ్స్ ఫామ్ అంతా కూడా 13 ఎకర్స్ ప్లేస్ ఇదంతాను. సో మొత్తం అలా వెనక్కి మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, సో ఇలా మొత్తం 13 ఎకర్స్కి మొత్తం ఇదే ఆలివ్స్ ఉన్నాయి. ఇదే వెరైటీ ఆలివ్స్ పండిస్తున్నారు ఇక్కడైతే కనుక. ఈ ఆలివ్స్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎక్కువ శాతం మిషన్స్ తోటే ఇవి హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో దీనికి చుట్టూ ఒక నెట్ లాంటిది అరేంజ్ చేసి దాన్ని ఆ చెట్టు ఏదైతే ఉందో ఈ ఆలివ్ చెట్టుని షేక్ చేయడం జరుగుతుంది మిషన్ తోటే. సో దాని ద్వారా ఈ ఆలివ్స్ అన్నీ కూడా ఆ నెట్లోకి పడిపోవడం. సో దాన్ని గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో సైజెస్ కూడా గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క కాస్ట్ డిసైడ్ చేయడం జరుగుతుంది మార్కెట్ ప్రైజెస్ అయితే కనుక. ఇజ్రాయెల్లో కుకింగ్ అయితే మాత్రం కంపల్సరీగా ఆలివ్ ఆయిల్ని మాత్రమే వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కుకింగ్ కానీ సలాడ్స్కి కానీ ప్రతిదానికి ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తారు. రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్ అయితే కనుక చాలా రేర్గా యూజ్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ వీళ్ళు సాధారణంగా అయితే రిఫైన్డ్ ఆయిల్ అనేది ఈవెన్ తీసుకోరు మార్కెట్లో. చేదుగా ఉండే ఈ ఆలివ్స్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందులో మెయిన్గా అయితే కనుక హార్ట్కి సంబంధించినటువంటి బ్లాక్స్ అన్నీ కూడా ఈ ఆలివ్స్ని తీసుకోవడం వల్ల మనకి అవి తగ్గడం జరుగుతుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి, క్యాన్సర్ రాకుండా కూడా ఈ ఆలివ్స్ మనల్ని సేవ్ చేస్తాయి. అండ్ స్కిన్ అండ్ హెయిర్లో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది ఈ ఆలివ్స్ అయితే కనుక. స్కిన్ ఎలర్జీస్ ఉన్న, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆలివ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎక్కువగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆలివ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. బ్లర్ విజన్ ఉన్న వాళ్ళకి, అంటే కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఈ ఆలివ్స్ తీసుకోవడం వల్ల అది కూడా క్లియర్ అవుతుంది మెడిసిన్స్ ఏం వాడకుండానే. ఎక్కువగా ఈ ఆలివ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ ఆలివ్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా అయితే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఆలివ్కి సంబంధించిన ఆలివ్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. ఇవే కాకుండా ఈ ఆలివ్స్ లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ రిడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ అండ్ క్యాన్సర్, డయాబెటీస్, స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ నుంచి కూడా మనకి ఆలివ్స్ సేవ్ చేయడం జరుగుతుంది. చేదుగా ఉండే ఈ చిన్న ఫ్రూట్ మనకి చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. గ్రీన్ ఆలివ్స్ లో కంటే కూడా బ్లాక్ ఆలివ్స్ లో మనకి ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువగా దొరుకుతుంది అండ్ ఐరన్ కూడా ఎక్కువగా దొరుకుతుంది ఈ బ్లాక్ ఆలివ్స్ లో.
చాలా బాగుంది ఇది అయితే కనుక, ఈ ఫామ్ అయితే కనుక చాలా బాగుంది. సో చాలా బాగున్నాయి, ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది. బట్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదా, సో ఇప్పుడు తినడానికి అవ్వదు. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేస్తారని మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.